Coming. హాయ్, ఎలా ఉన్నారా? బాగున్నాం రా. బాగున్నాం రా. ఏంటి ఎలా రండిరా. ఇంకేంటి మరి? ఏంలే, మామూలే, నువ్వే చెప్పాలి. ఏంలే, ఏదో డైరీ రాస్తున్నా. డైరీయా? నీ లైఫ్ గురించి ఉంది. మేమెక్కడా? మీరు ఇంకా అప్పటికి పరిచయం అవ్వలేదురా. అవి మా కాలేజ్ డేస్ మర్చిపోలేని రోజు. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయి సూపర్ రా. ఏడే ఎగ్జామ్ బాగా రాసావా? అవునరా మయ్య, దొల్లగొట్టాను. ఇంకేటైతే రేపు సినిమా తీద్దామా? డాన్రా. ఏమంటారా? ఏముంది, ఇప్పుడే ఎగ్జామ్స్ అయ్యాక జీవితంలో సాధించాల్సిన ఇంకా బోల్డ్ అవుతున్నాయి. వీడు మానట్రా. June 27 మా రిజల్ట్స్ రోజు. అంటే ఈ రెండు అనేవన్నీ హలో ప్రేమ్, చెప్పు. ఏంటి రిజల్ట్స్ వచ్చాయా? సరే అయితే 10:30కా? ఓకే డన్. చూసి చెప్తారా? హలో రితేష్, చెప్పరా. ఈరోజు రిజల్ట్స్ అంటారా? 10:30కి. అంతటీకా? సరే, ఎక్కడన్నా చెప్పు, వస్తాను. నేను ఇప్పుడు పాత బస్ స్టాప్ లో ఉన్నాను రా. ఇక్కడికి వచ్చే రిజల్ట్స్ చూసుకుందాం. బాయ్. ప్రేమ్గా ఫోన్ చేసి చెప్పరా. హలో ప్రేమ్, చూసావా? చూసాను రా. ఎంత? నీకు 50% వచ్చిందిరా. ఇంత తక్కువ? అలానే వచ్చింది మరి. ఇంకా నీకు? నాకు 75% రా. అదే మరి రిపేష్ గారికి అయితే 66% వచ్చింది. ఆడికి 96% రా. ఓకేరా. సరే అయితే ఈవినింగ్ కలుద్దాం రా. సరేనా? ఓకే, బాయ్. పదరా. అలా 1 సంవత్సరం తర్వాత. నేను క్రిస్, జాబ్ వచ్చిందా? అవునరా. ఎప్పుడు వెళ్తున్నావు? రేపు మార్నింగ్. అవునా, మరి కలవైతే? లేదురా, ఇంకా అక్కడే. అదేంట్రా, మమ్మల్ని కలడానికి కూడా మీరు ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఏంట్రా? అంతేలే. అయినా ఈ రోజుల్లో మనీ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. ఎవరైనా అవుతున్నావు? ఏం లేదు, నువ్వే చెప్పరా. పని మనీకి వాల్యూ ఇస్తావా, ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తావా? నిమిషాలకి. పదరా. సరే, బాయ్ రా. సారీ రా, ఐ హావ్ టు గో. సరే, నేను వచ్చారా. బాయ్ రా. మనం కూడా ట్రైన్ వెళ్దాం. పద. ఇదేంట్రా? ఏముంది, మర్మగడికి డైరెక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చేసింది.
మన క్రిష్కి జాబ్ వచ్చేసింది. మళ్ళా కృష్ణ కలలేదా? కలిసాం, కానీ అలా కలుసుకుంటామని ఎప్పుడు అనుకోలేదురా. ఏమైంది? ఏముంది, క్రిష్ డబ్బు కాసుపడి కోట్లు చేసే సాఫ్ట్వేర్ అమ్మేశాడు. ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. వాళ్ళు కొట్టడానికి రౌడీని కూడా పంపారురా. ఆ రోజు బండారా క్రిష్ అంటే ఎవడరా? అదిగో వెళ్తున్నాడు కదా వాడే క్రిష్. ఆడేనా? రే ఆడనండ్రా, పదరా. హలో క్రిష్, నేను మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నా, కొద్దిగా అర్జెంట్ రారా. సరేరా, వస్తున్నా. రే క్రిష్, రే చెప్పరా, సాఫ్ట్వేర్ ఎక్కడ పెట్టావో చెప్పు. రే బండితి, ఆగండి. ఫాస్ట్గా పదా. హలో 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 అన్నటి. వర్మ కృషి కోసం డబ్బులు తిన్నాడా? అవునరా, వాడు ఫ్రెండ్స్ కోసం ఎంతైనా చేస్తాడు, కానీ అది తెలుసుకోవడానికి మాకు అంతకన్నా ఎక్కువ టైం పట్టింది. హాయ్రా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా, నీ సంగతి ఏంటి మరి? అది డబ్బులకి ఆశపడి సాఫ్ట్. హాయ్రా. హాయ్రా, ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చా? హాయ్రా. యూత్ కదా, ఎంజాయ్ చేస్తున్నా. వీడికి జాబ్ పోయిందంటరా. ఎలా? డబ్బులకి ఆశపడి సాఫ్ట్వేర్ నమ్మేశారా? మరి ఇప్పుడు ఎలా? మరి వేరే దగ్గర ఎక్కడ ట్రై చేయొచ్చుగా. మార్క్ పడిపోయింది కదా, ఏ కంపెనీలో తీసుకోరా. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, ఒక నిమిషం. రే, ఈవీ కంపెనీ నుండి జాబ్ ఆఫర్ రా. అవునా, నాది అదే కంపెనీ. బాగుంటుందిరా, చాలా బాగుంటుంది. అయితే జాయిన్ అవ్వచ్చా? పక్కా చాలా బాగుంటుంది. నీ సంగతి ఏంట్రా? నేను మేనేజర్గా చేస్తున్నాను. వర్మగడి సంగతి ఏంటి మరి? అవును, వర్మగడేడ్రా? బిజీగా ఉన్నాను. అర్థమైంది వాడికి జాబ్ రాలేదని. అవునా? సినీ ఫీల్డ్ లో బాగా బిజీ అయిపోయాడు వాడు. అవునా? అప్పటికీ చెప్పాను వాడికి జాబ్ చూసుకోరా అని. అయినా వాడికి సాఫ్ట్వేర్ మీద అంత ఇంట్రెస్ట్ ఏంట్రా? అసలు ఫ్రెండ్షిప్కి వాల్యూ తెలియదు వాడికి. నువ్వు పక్కన నుండి ఏం చేస్తున్నావు అయినా సరే. అయినా వాడికి మనతో తిరగడం ఇష్టం లేదురా, పూర్తిగా మర్చిపోయాడు మన అన్నాడు. ఆపండ్రా, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడే కదా. నువ్వు అరే నువ్వు నాకు తెలుసు. ఆడరా? నువ్వు నోరు మూసుకోరా. నీకు జాబ్ లేదు, నాకు జాబ్ కావాలి అని వీడి దగ్గర వెళ్ళినప్పుడు నీకు జాబ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. నీకు జాబ్ లేదు, ఊరంతా తిరిగావు, మా దగ్గర వచ్చి మాట్లాడావా? మాట్లాడలేదు. నీకు వచ్చిన జాబ్ కారణం, వీడికి వచ్చిన మెయిల్ కారణం ఎవడో తెలుసా? ఎవర్రా? వర్మ కాటరా. అసలు నువ్వేం మాట్లాడు? నువ్వు జాబ్ చేస్తున్న ఏవి కంపెనీ ఎవరిదో తెలుసా? ఎవరిది? వర్మ. ఏవి ఏవి అంటే అభివర్మ కంపెనీ. ఫ్రెండ్ అంటే హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కాదురా, రెండు బాధలు కూడా తోడుండేవాడు ఫ్రెండ్ అంటే. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. ఇలాంటి వాళ్ళ కోసం వాడు దెబ్బలు తిన్నది. రే అభి, రే 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 అభి. సరే రైతు, నేను వెళ్తాను, బాయ్. అవును, వర్మ ఏం చేస్తున్నాడు? ఏముంది, లైఫ్ నెట్స్ ఈ మూవీలో అభి, వర్మ వీళ్ళిద్దరూ మిగిలిన ఫ్రెండ్స్ తో అంతగా ఇంటరాక్ట్ అవ్వలేదు, కానీ కష్టాల్లో ఆదుకున్నారు. నిజమైన ఫ్రెండ్స్ మనతో మాట్లాడకపోవచ్చు, మనతో కలవకపోవచ్చు, కానీ మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు, మనకి గొప్ప జీవితాన్ని అందిస్తారు. అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతూ మీ ఫ్రెండ్.
మీరేం మాట్లాడుతున్నారు అసలు? అర్థమైంది, జాబ్ రాలేదురా, అందుకే రావట్లేదు. అవునా? అయినా ముందు జాబ్ కన్నా ఈ సినీ ఫీల్డ్ అవసరం వాడికి. ముందు జాబ్ తీసుకుని సినీ ఫీల్డ్ వెళ్ళొచ్చు కదా, అందుకని చెప్పచ్చు కదా వాడికి. అవునాడు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అని ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అసలు వాడికి ఫ్రెండ్స్ వాల్యూగా తెలియదురా. వాడికి ఏదైనా జాబ్ అంటే ఇప్పుడు ఈ పాటికల్లా వచ్చేవాడు, మనతో కలిసి మాట్లాడేవాడు కదా. ఇప్పుడు పూర్తిగా మనల్ని ఆపండ్రా. ఫ్రెండ్ అంటే హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవడే కాదురా, వాడు లేని బాధ అర్థం చేసుకుని బాధను అర్థం చేసుకుని తోడుండేవాడు. రెండు బాధను అర్థం చేసుకొని తోడుండేవాడే రా ఫ్రెండ్ అంటే. అంతేకాని హాయ్ బాయ్ చెప్పి చాటింగ్ గీటింగ్ కాదు.